అసలు రెండు ఒకలా బోత్ ఆర్ ట్వైస్ అంటున్నారు. అంటే అక్కడ వారే ఇక్కడ వారేనా? ఎక్కడైనా లైఫ్ అంటేనే వారా? చాలా బాగా చెప్పారు క్వశ్చన్. అంటే నెక్స్ట్ బిగ్ బాస్ లో నెక్స్ట్ 10th లోని మీ ఎంట్రీ ఏమైనా ఉందా? స్పెషల్ ఎంట్రీస్ కానీ అలాంటివి ఏమైనా లేవా? సర్ప్రైజా? బిగ్ బాస్ సీజన్ 9 టైటిల్ విన్నర్ కళ్యాణ్ పడాల అండ్ అంతే. ఇంకెన్నిసార్లు ఇస్తారమ్మా టైటిల్? టైటిల్ కాదు, స్పెషల్ అట్రాక్షన్ ఏమైనా గెస్ట్ అపీరెన్స్ కానీ అలాంటివి ఏం లేవా? అంటే ఇక్కడ మా వాళ్ళు చాలా మంది అగ్ని పరీక్షకి అప్లై చేశారు. చాలా మంది లైక్ హేమంత్, ఇక్కడ చాలా మంది శివ, ఇలా చాలా మంది ఉన్నారు. సో ఏమైనా బెస్ట్ సజెషన్స్ ఇవ్వచ్చు కదా? సజెషన్స్ ఇస్తాను. నా సజెషన్స్ మీకైతే పనిచేవి, ఎందుకంటే నేను నాలా ఉండమని చెప్తాను. నాలా ఉంటే కాపీ రైట్ అంటారు ఖచ్చితంగా. సో ఎవరెవరిలా వాళ్ళ ఉంటే అది మంచిది. కాపీ కట్టడం కాదు, ఇండస్ట్రీలో వెళ్ళిన వాళ్ళందరికీ ఒక ఐడియా ఉంటుంది. సో ఎలాగా మనం ఉండాలి ఏంటి అని. జస్ట్ మీరు ఒక కామన్ మ్యాన్ గా వెళ్ళారు, అగ్ని పరీక్షలో గెలిచారు, వెళ్ళి టైటిల్ కూడా విన్ అయి వచ్చారు. సో వీళ్ళకేమైనా కొంచెం అలాంటి సజెషన్స్ ఇస్తే కొంచెం బూస్టప్ ఉంటుంది కదా. అట్ ద ఎండ్ ఆఫ్ ద డే ఆడియన్స్ పాయింట్ ఆఫ్ వ్యూ. ఇప్పుడు ఈ రోజు నీకు నచ్చాను, రేపు నాలా ఉన్న వాళ్ళు మీకు నచ్చకపోవచ్చు, లేదా వాళ్ళు నచ్చకపోవచ్చు. ఆడియన్స్ ఎవరు కనెక్ట్ అయితే వాళ్ళే విన్ అవుతారు. అక్కడ సెలబ్రిటీలు, కామనర్స్ అవి ఏ ఉండవు. అండ్ ఇంకొంచెం డిస్క్లైమర్, సాంగ్ ప్రమోషన్ ఇది. అంటే అదో చూడండి, సాంగ్ ప్రమోషన్ అంటున్నారు కదా గైస్, మీ అందరూ ఫుల్ గా సాంగ్ ని ఫుల్ ట్రెండ్ చేసేయాలి అంటే బిగ్ బాస్ కదా మెయిన్. ఎవరికైనా సాంగ్ బిగ్ బాస్ కళ్యాణ్ పడాలా అనగానే, బిగ్ బాస్ అనగానే మీరే ఫుల్ ట్రెండ్. ఇప్పుడు కంప్లీట్ గా మామూలు ట్రెండ్ లేరు. టైటిల్ విన్నర్ అంటే ఆఫ్టర్ గెలిచిన ప్రీవియస్ 8 మెంబర్స్ కూడా గుర్తులేరు. 9 బిగ్ బాస్ అనగానే కళ్యాణ్ పడాలా అంతే. అలా ఏం లేదు, ఫుల్ స్టాంప్ అయిపోయింది. ఎందుకంటే కామన్ మ్యాన్ వెళ్ళి వెళ్ళడం అనేది అది అసలు చాలా ఈజీ థింగ్ కాదు. అక్కడ వరకు వెళ్ళడమే చాలా కష్టం. వెళ్ళడం, టైటిల్ విన్ అవ్వడం, ఇవన్నీ నెక్స్ట్ సాంగ్ చాలా బెస్ట్ ఫ్యూచర్ అవుతుంది. సో మా వైజాగ్ వాళ్ళందరి తరఫున ఆల్ ది బెస్ట్. ఇంకా ఏమైనా మీరు మా అందరి కోసం చెప్పాలి అనుకుంటే చెప్పచ్చు. అండ్ థ్యాంక్ యూ సో మచ్ మా ఆహ్వానాన్ని మన్నించి ఇక్కడికి వచ్చినందుకు. తెలుగు అలాగే అంటారు మరి, నాకు చాలా స్టేజ్లు అదే విన్నా. సో థ్యాంక్ యూ సో మచ్ బ్రో. అట్ ద ఎండ్ ఆఫ్ ద డే ఎక్స్క్లూజివ్ గా ఇక్కడ ట్రైలర్ మీకు చూపిద్దామని, ఇక్కడ ఇన్ఫ్లుయెన్సెస్ రివ్యూస్ తీసుకుందామని వచ్చాను డెఫినెట్లీ. అండ్ దయచేసి ట్రైలర్ మాత్రం ఇవ్వద్దు, నాకు అదే భయం వేస్తుంది. అంటే కాపీరైట్ ఇష్యూ వస్తుంది అండి. ఈవినింగ్ లో అదే ఈవినింగ్ స్ట్రీమ్ ఎక్స్క్లూజివ్ శాటిలైట్ రైట్స్ అంతా ఈటీవీ విన్ కదా, సో మనం ఇవ్వకూడదు. బట్ నేను రిస్క్ చేసి నేను వాళ్ళని రిక్వెస్ట్ చేసుకొని మా వైజాగ్ వాళ్ళకి వేయాలి, మా వైజాగ్ ఇన్ఫ్లుయెన్సెస్ వేయాలి అని చెప్పి తీసుకొచ్చి వేపిస్తున్నాను. సో అదొక్కటి మైండ్ లో పెట్టుకోండి. అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఇక్కడికి వచ్చినందుకు. అండ్ ఆల్సో రాబోయే హోటల్ కూడా మీరు వస్తూనే ఉండండి, మీరు పెడుతూనే ఉంటారు. మా పేరు చెప్పుకొని కొంచెం డిస్కౌంట్ కూడా ఇస్తుంటారు ఎవరా సార్? రాబోయే అని పిలిస్తే రావా, వస్తాం. టైం అయిపోయింది 11 అన్నారు. 11 లక్కీ నెంబర్ అన్న, అదే ఏంటిది విష్, ఏదైనా విష్. సో యాజ్ ఆఫ్ నౌ ఒకటైతే డిస్క్లైమర్, ఈ ట్రైలర్ ఇప్పటివరకు ఏ సోషల్ ప్లాట్ఫామ్లో ఇంకా రిలీజ్ అవ్వలేదు. ఓన్లీ ఎక్స్క్లూజివ్గా ఇక్కడ రాబోయే కస్టమర్స్కి, మన వైజాగ్ పేజెస్కి, మన వైజాగ్ ఇన్ఫ్లుయెన్సర్స్కి మాత్రమే ఎక్స్క్లూజివ్గా స్ట్రీమ్ చేస్తున్నాను. సో ఇది మ్యాక్సిమం ఈవినింగ్ అప్లోడ్ అవుతుంది యూట్యూబ్లో, ఈటీవీ విన్ పేజ్లో. తర్వాత మీ ట్రైలర్ షాట్స్ అని వేసుకోండి. అపార్ట్ ఫ్రమ్ దట్ ఈవెంట్ షాట్స్ కానీ వాట్ ఎవర్ ఇట్ ఈస్ ఇప్పుడు వేసేసుకోవచ్చు, నో ప్రాబ్లం. బట్ ఏదైతే మనం ఇప్పుడు ట్రైలర్ మీకు చూపిస్తున్నానో ఆ ఎక్స్క్లూజివ్ కంటెంట్ అంతా ఆఫ్టర్ ఈటీవీ విన్లో ట్రెండ్గా స్ట్రెంత్ అవుతుంది చేసుకోండి, ఓకేనా? అదొక్కటి నాకు ఇస్తారని హామీ ఇస్తారని చెప్పండి ట్రైలర్. ఓకే, థ్యాంక్ యూ సో మచ్. స్టార్ట్ అవుతాం. ఓకే, లాంచ్ ద ట్రైలర్ రావోయ్.